కేసీఆర్ ఎంతో ఎత్తు ఎదిగి రాజకీయంగా కుప్పకూలిపోయాడా అన్న సందేహం వస్తూ ఉంది. నిజానికి ఆయనకు ఆర్థికంగా డబ్బుల పరంగా ఇంకోటి లోటు లేదు. కానీ రాజకీయంగా ఈ దేశానికి నేను ప్రధానమంత్రి అవుతున్నా అని కలలు కానీ ఆ కళలను బయటికి చెప్పి జాతీయ పార్టీగా మార్చి అనేక రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు పెట్టి పార్టీ ఆఫీసులకు వందలాది మంది వేలాది మంది తెలంగాణకు వచ్చి పార్టీలో జైలైతూ ఈ దేశ నాయకునిగా కాబోయే ప్రధానమంత్రిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ కుప్పకూలిపోయాడా? ఏం జరిగింది? ఎందుకు పార్టీ మనుగడనే లేదని ఎందుకు అనుకున్నాడు? మూలాలు కదిలాయా? ఏ దిక్కు లేకనే ఏ అవకాశం లేకనే కేసీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళంతా మిగిలిపోయారా? ఏం జరిగిందంటే పైవన్నిటికీ ఖచ్చితంగా ఎస్ నిజం. కేసీఆర్ పార్టీ యొక్క మూలాలు కదిలినాయి. కేసీఆర్ యొక్క మీద నమ్మకం లేకుండా నాయకత్వం అయిపోయింది, ప్రజలు కూడా అయిపోయారు అనేటువంటి కన్క్లూజన్కి వచ్చినట్టు కనబడుతోంది. అదొకటే కాదు, కవిత ఒక ఉద్యమ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, మంచి భాషలో ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తి, అనర్గళంగా మాట్లాడి ఎవరినైనా చీర్చు చెండాలగలిగినటువంటి కేసీఆర్ చిన్న సోమేష్ కుమార్ లాంటి కుటుంబ సభ్యుల లాంటి వాళ్ళు అవినీతికి ఎగడడం వల్ల ఇలా నోరు మెదపడాని పరిస్థితికి వచ్చిండు. అది కాకుండా కేసీఆర్ని తీవ్రంగా కుంగదీసినటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది కూతురుని జైల్లో ఉంచడం. ఒక తండ్రిగా తన ఏకైక పుత్రిక ఎంత నీకు రాజ్యాధికారం ఉంటే ఏంది, ఎన్ని వేల కోట్లు ఉంటే ఏంది, నీ కూతురు ఇలా నెలల తరబడి జైల్లో మగ్గుతూ జైలు కూడు తింటూ అనారోగ్యం పాలవుతూ తన జీవితంలో అనేక నరకయాతన అనుభవిస్తున్నటువంటి కూతురును చూసి ఆడికి పోయి మందలియలేక తనలోను తాను కుమిలిపోతున్నటువంటి కేసీఆర్ భార్యాభర్తలు ఇద్దరు కూడా తన కూతురు జైల్లో ఉంటే అన్నము తినలేని పరిస్థితి. నిజానికి ఆనందంగా కేసీఆర్ సతీమణి ఇద్దరు కూర్చొని ఆనందంగా కూతురు ఒక 3-4 నెలల నుంచి ఆనందంగా గడిపినటువంటి రోజులు చాలా తక్కువ. ఆ మాటకు వస్తే ఇలా 7 నెలల నుంచి 8 నెలల నుంచి కేసీఆర్కు ఇలా కంటి మీద కొనుకు సంపూర్ణంగా పోయిన రోజులే లేవని చెప్పొచ్చు. ఓటమిని జీర్ణించుకోవడమే కాదు, తనకు అనుగుణంగా జరిగినటువంటి పరిణామాలు, తన ప్రభుత్వ కాలంలో చేసినటువంటి తప్పులు ఇలా రోజుకు కాల్చుకు తింటూ ఉంటే కేసీఆర్కు నిలువ నీడలేని పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో ఏమైపోతామో అన్నటువంటి అగమ్య గోచరంగా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చూస్తే ఇలా మామూలు నాయకుడు కాడు. ఎక్కడికక్కడ చీల్చి చెండాడి ఎక్కడికక్కడ మాటలతోటి తన చేతులతోటి తన దుడుకు స్వభావంతో మనకు కునుకోకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని తట్టుకోవడం అంటే చాలా కష్టం ఉందని భావించినటువంటి కేసీఆర్ నేను గల్లేసుకొని తిరిగా అంటే హాయిగా నా కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉండాలంటే, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలంటే అవకాశం వస్తే మళ్ళీ రాజకీయాలకు ఇలా రాష్ట్రంలో లక్షలాది మంది కోట్ల మంది అభిమానులను కలిగి ఉన్నటువంటి కేసీఆర్ ఇలా అందరి ముందు మాట్లాడలేక, ధైర్యంతో మాట్లాడలేక, వాస్తవమైనటువంటి పరిస్థితులను తట్టుకోలేని జీవించలేని పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు. ముఖ్యంగా కుటుంబ పాలన కాళేశ్వరం కొంప ముంచింది కేసీఆర్. లిక్కర్ స్కామ్ పేరుతోని కేవలం 100 కోట్లు, లక్షల కోట్లు దోషిన ఆనవాళ్ళు లేకుండా దాపెట్టుకోగలిగే వీళ్ళు ఇలా పెద్ద ఒక మదపు టేనును ఒక ముక్కులకు దోమవై పెద్ద ఏనుగుకు ఒక దోమ ముక్కులకు పోయి చనిపోయిందంట. దోమ ముక్కులకు పోయి దాని దెబ్బకు గిలగిలలాడిందంట. ఇంత పెద్ద ఏనుగును ఎంత పెద్ద ఏనునైనా ఒక అంకుశంతో బంధించినట్టు, ఒక అంకుశంతో ఆడించినట్టు ఒక చిన్న లిక్కర్ స్కాము తన కూతురును జైల్లో పెట్టి జైలు జీవితం తన కూతురు జైల్లో ఉండి ఆరోగ్యం బాగలేక ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని చూసి కూడా ఈ దేశంలో నెంబర్ 1 నాయకుడు అనుకున్నటువంటి కేసీఆర్ అటు మోడీ అపోజిట్ అయిపోయాడు. మోడీ మీద ఎరుగేయడం వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేయడం వల్ల రెండింటికి చెడ్డ రేవడి అయినటువంటి కేసీఆర్ పరిస్థితి ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనకు వచ్చి చివరికి ఒక కంక్లూజన్కి వచ్చినట్టు కనబడతా ఉంది. ఏంటి ఆ కంక్లూజన్? ఏంది మార్పిడి అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం అనేది నిజమా ఇది అంటే ఎస్ 100% బీజేపీలో విలీనం అయితే తప్ప
అంటే ఇది ఉల్టా కూడా కావచ్చు, నేను కాదనను. బీజేపీలో విలీనమై 5 ఏళ్ల వరకు మోడీ నాయకత్వం ఉంటే రేపు జరగబోయే పరిణామాలు ఇలా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయలే ఇంకా బ్యాటింగ్. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి అరెస్టుల పర్వం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కటి గుంజి మీ ఐఏఎస్లను మీ ఐపీఎస్లను తప్పులు చేసిన వాళ్ళను దొంగ నాయకులను దోపిడీదారులను మొత్తం తీసుకుపోయి లోపల పెట్టుడు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తే తట్టుకోవడం కష్టమైపోతే ఇవాళ అసెంబ్లీలో కూడా బలం లేక అసెంబ్లీలో కూడా ఎదురు తిరగలేక ప్రజలలో పోయి ముందు మాట్లాడలేక ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి కేసీఆర్ను ఖచ్చితంగా రూటు మారిస్తే తప్ప బతకలేమా? రేవంత్ రెడ్డి ఏమో 20 ఏళ్ళ వరకు నాదే అంటా ఉన్నాడు. 10 ఏళ్ళు మాత్రం పక్క 20 ఏళ్ళు కూడా మేము ఖచ్చితంగా అధికారంలో మరి రేవంత్ చెప్తా ఉన్నాడు. 20 ఏళ్ళ వరకు ఇట్టే ఉంటే రేవంత్ మొత్తం తొవ్వి ఉన్నకాడికి గుంజుకునేటువంటి పరిస్థితి. ఇప్పటికే లోపల మొత్తం ఆరాధిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా కేసీఆర్ వెరీ క్లియర్గా, అంటే క్లియర్ కాదు, ఒక ఆవేదనతోని, ఒక బాధతోటి ఒక సొల్యూషన్కి రావాలి, ఒక కన్క్లూజన్ రావాలి. ఈ ఆవేదన ఎక్కువ రోజులు వద్దు. మేము ఇలా ఒక ఉద్యమ పార్టీ ఇలా ఒక్క ఎంపీ సీటును కూడా చివరికి సిద్దిపేటలకు సంబంధించినటువంటి మెదక్ జిల్లా సీటును కూడా కోల్పోయిందంటే అది మామూలు అవమానం కాదు. ఒక పెద్ద నాయకునికి ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడం అనేది, ఇంత పెద్ద ఎత్తున పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేది ఎవరు కూడా ఊహించలేదు. కాబట్టి ఇలా కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడతా ఉంది.